మరి ఆ రోజు సాయంత్రం అయింది. చెట్కలి పక్షి ఆకాశంలో ఎగురుతుంది. అప్పుడు ఒక గద్ద సడన్ గా దానిమీద దాడి చేస్తుంది మరియు దాని కాలు విరిగిపోతుంది మరియు అది ఒక చెట్టు కిందొచ్చి కూర్చుంటుంది. అదే మానుకొమ్మ మీద సురేలి పక్షి కూర్చొని తన స్వరంలో పాట పాడుతుంది. అప్పుడు ఆ చెట్కలి పక్షి ఆ పాట వింటూ వింటూ తన విరిగిపోయిన కాలు సరిపోతుంది. అప్పుడు చెట్కలి పక్షి ఇలా అంటుంది, సురేలి పక్షి, నీ పాట వినిన వెంటనే విరిగిపోయిన నా కాలు బాగైపోయింది. నువ్వొక మాయా పక్షి. నీ స్వరంలో ఖచ్చితంగా మాయ ఉంది. నేనొక మాయా పక్షి అని నాకు తెలీదు. ఒక్కసారి ఏమైందంటే కాలు కాకి నా పాట విని తన ఆరోగ్యం బాగైపోయింది. కానీ అప్పటి నేను నాలో ఒక మాయాశక్తి ఉంది అన్నది నేను నమ్మలేదు. అవును, నీలో మాయాశక్తి ఉంది. నీ స్వరంతో మరియు నీ పాటతో అందరి ఆరోగ్యం నువ్వు నయం చేస్తావు. నా ఈ మాయని నేను అందరికి సేవ చేయడానికి యూస్ చేసుకుంటా. అందరికీ హెల్ప్ చేస్తాను. ఎప్పుడూ ఈ శక్తిని దురుపయోగం చేసుకోను.